అధ్యక్షుడు జగన్ ఏ రకంగా ఎప్పుడు స్పందిస్తారు? సో గతంలో తమ కుటుంబ సభ్యులపైన ముఖ్యంగా చెల్లిపైన తప్పుడు ప్రచారం చేశారని చెప్పి ప్రస్తుత హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ సంబంధించినటువంటి ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి ఇది సాగిందని చెప్పి జగన్ ఆరోపించడం జరిగింది. సో తన సోదరుని టార్గెట్ చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా రాజకీయం చేస్తున్నారని. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశారనేదే ప్రస్తుతం షర్మిల కూడా రియాక్ట్ అయింది. షర్మిల ఇవాళ ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, ఏమని రియాక్ట్ అయింది, ఆమె ఏం డిమాండ్ చేస్తుందో కూడా రాజేష్ ఏంటి అసలు షర్మిల ఓవరాల్ గా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎందుకు అంతలా భావోద్వేగానికి గురై తమ బిడ్డలపైన కూడా ప్రమాణ స్వీకారం చేస్తామంది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహరి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఇవాళ ఆమె ఉదయం లోటస్ పాండ్లో విదేశాల్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసే స్థాయికి వెళ్ళిందంటే ఈ దేశ ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల స్థాయి దేశం దాటి విదేశాల్లోకి వెళ్ళినటువంటి సంగతులు, ఆ విదేశాల్లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు బయటకు చెప్పే వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు కావచ్చు, దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు గమనించకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆమె కొన్ని వినతులు కూడా ఇచ్చారు. గతంలో అదానీ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టినటువంటి విజ్ఞప్తులను వెంటనే తిరస్కరించాలి. దాంతోపాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి తన కొలికు తన సహచరుడైనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఆమె కొన్ని సూచనలు ఇచ్చారు. అదానీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే గనక వెంటనే వాటిని తిరస్కరించాలి. ఎట్టి పరిస్థితుల్లో అదానీ గ్రూపుకు సంబంధించినటువంటి అంశాలను తెలంగాణకి అనుమతించకూడదు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ నారా చంద్రబాబు నాయుడు వాటిని అనుమతించకూడదని చెప్పేటువంటి క్రమంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సందర్భంలో 1700 పైగా కోట్లు వివిధ పెట్టుబడుల రూపంలో అదానీ కంపెనీస్ నుంచి లాభాల రూపంగా తీసుకున్నాడు, షేర్గా తీసుకున్నటువంటి అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఇవాళ లోటస్ పాండ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో గతంలో కూడా గడిచినసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తనను వాడుకునేటువంటి సందర్భంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బాలకృష్ణ తన సొంత వ్యక్తులతోని, సొంత సోషల్ మీడియా టీంతోనూ తన చెల్లెల పైన దుష్ప్రచారం చేశారంటూ దానికి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేస్తూ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందేటువంటి అంశాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఇవాళ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండింది. తను అధికారంలో రావడానికి చెల్లెలుగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బంధువులను మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల పైన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైతాన్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నటుడు ప్రభాస్తో తనకు సంబంధం ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తే అడ్డుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి తల్లిదండ్రుల పైన ప్రేమ లేదు, చెల్లెల పైన ప్రేమ లేదు. నేరుగా తన తండ్రి పేరును ఏసీబీలో ప్రస్తావించేందుకు, ఏసీబీ లిస్టులో ఎక్కించేందుకు కూడా వెనుకాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి, తల్లి జిజామ పైన కూడా కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రం తనను వాడుకోవడం సరైనది కాదు అంటే కూడా ఆమె కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. జగన్ ఇటీవల మాట్లాడి కూడా ఆయన స్పష్టంగా ఈ ఎపిసోడ్ పైన ఏదైతే ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి కూడా తన పైన షర్మిల పైన ప్రచారం జరిగింది అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఆరోపణలకు సంబంధించి కూడా ఆమె ప్రమాణానికి కూడా సిద్ధమన్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న కూడా ఆమె లేవనెత్తినట్టుంది. అంటే ఏంటి దీని ద్వారా ఆమె ఏం చెప్పదలుచుకుంది అంటే ఖచ్చితంగా ఒకవేళ ఆమె మరొక అంశాన్ని కూడా మీరు అన్నట్టుగా ప్రస్తావించింది. సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం వల్ల తన తండ్రి నుంచి కానీ తన కుటుంబ సభ్యుల నుంచి కానీ తనకు రావాల్సినటువంటి ఆస్తి వస్తున్నటువంటి భ్రమలో ఉన్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్గా ఉన్నాను. ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బాధ్యతాయుతమైన ఒక పదవిని నేను నిర్వర్తిస్తున్నాను. తాను ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కానీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు తనకు ఉంటుంది. ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి హక్కు
తనకు ఉంటుంది. ఇందులో రాజకీయాలకు ముడిపెట్టేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యుల ఆస్తి తగాదులకు ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదంటూ ఆమె వివరించేటువంటి ప్రయత్నం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం నటుడు ప్రభాస్తో తనకు సంబంధం ఉన్నట్లు దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు దానిని అడ్డుకట్ట వేయలేదు, ఎందుకు అప్పుడు బాధ్యులపైన చర్యలు తీసుకోవట్లేదు? అంటే రాజకీయంగా మాత్రమే చెల్లెలు గుర్తుకొస్తుంది తప్పితే, రాజకీయంగా మాత్రమే తల్లి గుర్తుకొస్తుంది తప్పితే, తండ్రి గుర్తుకొస్తున్నారు తప్పితే మిగతా ఏ ఒక్క అంశంలో కూడా కుటుంబ సభ్యుల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఆమె భావోద్వేగానికి కూడా గురయ్యారు. ప్రవాస్తో తనకు సంబంధం ఉన్నట్లు కూడా వచ్చినటువంటి వార్తల పరంగా తనకి క్యారెక్టర్ లేదన్నట్టు అప్పట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేసినటువంటి దుష్ప్రచారం వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు, ఆ మనోవేదనకు గురైనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యులపైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు రాజకీయంగా గతంలో ఉన్నటువంటి సమస్యలను, గతంలో ఉన్నటువంటి అంశాలను సాకుగా చూపి మరోసారి రాజకీయంగా చెల్లెల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా చెల్లెల మీద, తల్లి మీద, తండ్రి మీద, తన కుటుంబ సభ్యుల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఆమె పదే పదే లేవనెత్తారు. దానిలో భాగంగానే అప్పుడు ప్రమాణం చేశాను, ఇప్పుడు మరోసారి తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రభాస్ ఎవడో తనకు తెలియదు, ఇప్పటివరకు తనను చూడలేదంటూ కూడా ఆమె మరోసారి సంచలనమైనటువంటి కామెంట్స్కి తెరలేదు.